దేవా, ఈ పాపిష్టి బలహీనతల్లోంచి, ఈ అశ్లీల చిత్రాలు చూసే బలహీనత, ఈ మద్యపానాసక్తి, జారత్వం పిచ్చి, ఈ దూషణ మాటలు, ఈ ద్వేషాలు, ఈ కల్మషం, ఈ మోసాలు చేయటం, ఈ దొంగతనాల పిచ్చి, ఈ దరిద్రగొట్టు లక్షణాలు, సెల్ ఫోన్లో ప్యాకాడే పిచ్చి, రియల్గా విడిగా ప్యాకాడే పిచ్చి, ఇవన్నీ కూడా నన్ను దురాత్మే ప్రేరేపిస్తుందన్న సంగతి నాకు అర్థమైంది. నేను వీటి నుంచి మనస్ఫూర్తిగా విడుదల పొందగోరుతున్నాను. అందుకే ఇదిగో నా పొట్ట మార్చుకుంటున్నాను. కాబట్టి నా ఆసక్తిని దృష్టించి వాటన్నిటి నుంచి నన్ను విడిపించి నన్ను నీ నివాసంగా చేసుకొని నాలో నీవు నివసించు తండ్రి అని పిలో. అన్నీ పోయి దేవుడే మనల్ని నివాసం చేసుకుని ఆయన నివసించడం మొదలు పెడతాడు. అంతకుముందు దయ్యాల కుహరంగా ఉన్న నీ దేహమే ఆయన వచ్చుట చేత దేవాలయముగా మారింది. దీనికి మన కృషి తప్పనిసరి.